నమస్తేనా. నమస్తే సార్. మీ పేరేనా? నా పేరు పోలోజీ శ్రీనివాస్. నేను ఇక్కడ గౌలిగూడ నా నివాసము. ఇక్కడే పుట్టినాం. మా పూర్వీకులు అందరు ఇక్కడ నుండే ఉన్నాం మేము. ఓకే, ఇప్పుడు రీసెంట్గా లోక్సభ ఎన్నికలు జరిగినాయి కదా, ఇక్కడ హైదరాబాద్ మెయిన్ కాన్స్టిట్యూన్సీలో ఎవరు గెలుస్తారని చెప్పేసి అనిపిస్తుందా? ఒక దిక్కు మాధవిలత, ఒక దిక్కు ఓవైసీ, గట్టి పోటీ అయితే ఇక్కడ జరిగిందని చెప్పేసి వినిపిస్తుంది. ఎవరు గెలిచే ఛాయిస్ ఉందన్న? ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రిగ్గింగ్ జరిగిందని తెలిసింది మాకు. యాక్చువల్లీ అసదుద్దీన్ ఎప్పటివరకు అయితే వాళ్ళ నిరంకుశ పాలన అంతరం చేస్తామో అప్పుడే మనం విజయం సాధిస్తాం. నా సపోర్ట్ అయితే ఎప్పుడు కానీ మాధవిలతకే ఉంటుంది. వీఆర్ ఆల్ ద వెల్ విషర్స్ దట్ షీ షుడ్ వన్ ద లోక్సభ సీట్. డెఫినెట్లీ బై గాడ్ గ్రేస్ షీ విల్ గెట్ త్రూ ఇట్. ఐ హోప్ సో. ఓకే, ఈసారి ఖచ్చితంగా ఓవైసీ కంచుకోటను మాధవిలత ఖచ్చితంగా బద్దలు కొడుతుందని చెప్పేసి ఎంత బద్దల కొట్టాలి. మనం కొట్టినప్పుడే మనం హిందువులం, మన ధర్మాన్ని మనం నెరవేర్చినట్టు అవుతామో. మనము ఏదైతే సనాతన ధర్మం ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడానికి హిందువులందరూ ఏకం కావాలి. ముస్లిమ్స్ ఎట్లయితే అంటే జనరల్గా యునైటీగా ఉంటారో అట్లా మన లోపల ఐకమత్యం ఉంటేనే మనం ఏమైనా సాధించగలము. దీని గారు ఏదో కంచుకోట పగలగొట్టలేరు అంటున్నారు, కానీ డెఫినెట్గా ఈసారి కాకుండా నెక్స్ట్ టైం అయితే అది ఒక ఎప్పుడు ఓఎస్సీ గారు ఎప్పుడు అంటే పాదయాత్ర చేయనివాడు ఈసారి పాదయాత్ర చేసిండు. ఎప్పుడు కూడా హిందువులంటే ఆయన ద్వేషిస్తాడు. ఓన్లీ వందే మాత్రం ఏదైనా అనమంటే అన్నాడు. మన ఇంకోటి ఏంటంటే మన నేషనల్ యాంథమ్ కూడా పాడాడు ఆయన. అలాంటి వ్యక్తిని ఇంకా ఎందుకు గౌరవిస్తున్నాం అనేది మాకు ఇంకా తెలియట్లేదు. కాబట్టి మేము అగేన్స్ట్ ముస్లిం కాదు, మేము చేసే వర్క్ అందరితో చేస్తాం. కాబట్టి కొంతమంది చేయడం వల్ల ఈ విధంగా జరుగుతున్నది. అది మెయిన్. మనం అది అందరం హిందువులం, మనం దాన్ని పసిగడితే దాన్ని ఏదైనా సాధించగలము. అదొకటి. ఇప్పుడు మన తెలంగాణలో ఈ లోక్సభ ఎన్నికల ప్రభావం ఏ పార్టీకి ఎంతవరకు ఉందన్న? ఎవరు గెలుస్తారని చెప్పి చెప్పుకోవచ్చు? జనరల్ అయితే మనకైతే మోడీ గారు అయితే 400 పార్ అంటుండు. డెఫినెట్గా 400 పార్ అవ్వాలని ఆకాంక్షిస్తాము. తెలంగాణలో ఎన్ని వస్తాయి? 17 స్థానాల్లో వాళ్ళకు అట్లీస్ట్ ఒక 9 వస్తాయి సార్. బీజేపీ ఖచ్చితంగా 9 వస్తాయి. మిగతా అన్నీ కూడా ఇక బీఆర్ఎస్ అయితే కాంపిటీషన్లో లేదని అనుకుంటున్నాము. ఎందుకంటే నేను పోలింగ్ ఏజెంట్గా ఉన్నాను. యాక్చువల్లీ నాది గన్ ఫౌండరీ కిందకి వస్తుంది కాబట్టి కాంపిటీషన్ ఇద్దరి మధ్యలోనే ఉండింది 1 and 2. కాబట్టి మనకైతే అక్కడైతే ఏం స్కోప్ కనిపించట్లేదు హైదరాబాద్. ఇంకా సికింద్రాబాద్ విషయం అయితే కిషన్ రెడ్డి వస్తారు డెఫినెట్గా. ఆయనది అందరికి తోటి ఉన్నది కాబట్టి, అంటే ఆయన సెంట్రల్ మినిస్టర్ కాబట్టి మన స్టేట్ గవర్నమెంట్కి ఏమేమి ఫండ్స్ రావాలో అవన్నీ తీసుకొని వస్తే ఇంకా బాగా చేయొచ్చు. ఇప్పుడు సెంట్రల్ ఎట్లా అనిపిస్తుంది అన్న? ఈసారి ఇండియా కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము, ప్రతి రాష్ట్రంలో మేమే వస్తున్నాము, ఈసారి వీళ్ళ ఖచ్చితంగా వస్తాము, ఈ బీజేపీని ఓడిస్తామని చెప్పేసి చెప్తున్నారు. అది జరుగుతుందో అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్గా స్ట్రాంగ్గా లేరు. అపోజిషన్ క్యాండిడేట్ స్ట్రాంగ్గా లేరు. ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఓపెన్ హార్ట్గా వస్తే డెఫినెట్గా మనం ఇప్పుడు స్టోరీస్ కనుక చూసుకున్నట్టయితే నెహ్రూ ఇక్కడ వాడు కాదని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. మోతీలాల్ నెహ్రూ గారు కూడా ఇక్కడ వాడు కాదని అంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని డౌట్స్ కొత్తగా రేజ్ అవుతున్నాయి. కాబట్టి ఆయన ఒక స్ట్రాంగ్ లీడర్. కాంగ్రెస్కి ఒక అదర్ దెన్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే డెఫినెట్గా కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుంది కొంచెం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో అసలు లేనటువంటిది. ఆయన ఒక దీక్షతోటి సీఎం అయ్యిండు కాబట్టి ఆయన పట్టుదల ఏకధాటిగా నడిపిస్తున్నాడు అందరినీ. కాబట్టి ఆయనని వీ నీడ్ టు అప్రిషియేట్ అవర్ వాట్ యు కాల్ ద చీఫ్ మినిస్టర్ మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. దో ఈజ్ అన్ వాట్ యు కాల్ ద కొలీగ్ అండ్ వాళ్ళ గురువు అయినా కానీ చంద్రబాబు నాయుడు అండ్ యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు ఈజ్ అన్ గుడ్ అడ్మినిస్ట్రేటర్. బట్ పీపుల్ షుడ్ అవేర్ ఆఫ్ దట్. ఆయన మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎప్పుడైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఎంతసేపు పని చేసుకొని బయట పనులు చూసుకునే వాళ్ళు. ఆయన వచ్చిన తర్వాతనే పని అంటే ఏందో ఏది ఉన్నా అని కూడా స్కూల్స్ పిల్లలను ఇన్వాల్వ్ చేయడము, జన్మభూమి లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసిండు ఆయన. కాబట్టి అన్ని సంవత్సరాలు ఆయన చేయగలిగాడు. స్టిల్ ఈజ్ అన్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఐ కెన్ సే. ఇదే సింపతితోటి పోయినసారి జగన్ వచ్చిండు, ఏపీలో కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? బీజేపీ ప్రభావం ఏపీలో ఎలా ఉంది? ఏపీలో అయితే అంతా ఉండకపోవచ్చు సార్. ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి బీజేపీకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది వాళ్ళది. మేబీ వైసీపీకి మేబీ 10 to 15 సీట్సే వస్తున్నట్టు కనపడుతున్నది. అంటే ఇది ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల 175 సీట్స్లో వాళ్ళైతే కూటమి వాళ్ళైతే నేను అనుకుంటాను సార్ 145 వరకు అయితే ఈజీగా వాళ్ళు గెలవగలుగుతారు సార్ వాళ్ళైతే. ఎందుకంటే దాంట్లో పవన్ కళ్యాణ్ కలిశాడు.
అందరూ అంటారు పవన్ కళ్యాణ్ ఇది అంటే స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండదు, ఆయన కొంచెం ఉవ్యాధిని లోన్ అవుతాడు, కాబట్టి ఆయనకు సపోర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన కంట్రోల్ చేయగలుగుతారు, ఆ కెపాసిటీ ఆయన లోపల ఉంది కాబట్టి వాళ్ళ మధ్యలో ఒక సమయం ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. ఇప్పుడు ఒకవేళ అక్కడ వస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ గురువుగారే ఉన్నారు కాబట్టి మనకి ఏమైనా ఫండ్స్ కానీ వాటర్ రిసోర్స్ కానీ మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఊరికే ఇచ్చే జగనే అసెంబ్లీ దాంట్లో మాట్లాడాడు, ఏమన్నారంటే మనకు కేసీఆర్ గారు మనకు అప్లిఫ్ట్ ఇచ్చాడు, అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు, అన్నీ ఆయన వల్ల మనకు మంచిగా ఉంది అని అన్నాడు. ఇప్పుడు ఆయననే లేకుండా లండన్ పారిపోతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ ఆయన ఓడిపోతే మాత్రం డెఫినెట్లీ విల్ గో టు ద జైల్ సార్, అది మాత్రం ష్యూర్ 100% జగన్ జైలుకి వెళ్తాడు.